మున్సిపాలిటీ అప్రూవల్ లేకున్నా రిజిస్టర్ చేసిన నంద్యాల సబ్ రిజిస్ట్రార్ 2వ ఫ్లోర్కు మున్సిపాలిటీ అప్రూవల్ చేయించి ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రకాశమ్మ, ప్రకాశ్ రావు దంపతులు. బాధితుడు నేల్టూరు రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంద్యాల 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా హనీఫ్ నగర్లోని సర్వే నంబర్ 678లో గల ఇంటి నం. 26 నుండి 609 చాట్ల వర్జినియా ప్రకాశమ్మ మరియు జిల్లెళ్ల ప్రకాష్ రావు దంపతుల ఇంటిని నెల్టూరు రాజశేఖర్ అనే టీచర్ కొనుగోలు చేయడం జరిగింది. సదరు ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్ మరియు మొదటి అంతస్తునకు మాత్రమే మున్సిపాలిటీ అప్రూవల్ ఉందని, 2వ అంతస్తునకు అప్రూవల్ లేదని, రిజిస్ట్రేషన్ అనంతరం మున్సిపాలిటీ అప్రూవల్ చేయించి ఇస్తామని ఇరువురు దంపతులు నమ్మబలికి నేటికి అప్రూవల్ చేయించి అప్రూవల్ కాపీ ఇవ్వనందుకు మరియు తనపై గతంలో తప్పుడు కేసు పెట్టినందుకు గాను వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని రాజశేఖర్ నంద్యాల 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు 318-4-351-2 రెడ్ విత్ 3-5 భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల క్రింద F.I. 243గా కేసు నమోదు చేసినట్లు నెలాటూరు రాజశేఖర్ తెలిపారు. బహుజన టీచర్స్ ఫెడరేషన్ లీగల్ అడ్వైజర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గతంలో రాజకీయ నాయకుల పలుకుబడితో చాట్ల వర్జినియా ప్రకాశమ్మ మరియు జిల్లెళ్ల ప్రకాష్ రావు దంపతులు తమ ఇంటికి మున్సిపాలిటీ అప్రూవల్ చేయించి ఇవ్వకుండా ఆ కాపీ ఇచ్చినట్లు, వారిని బెదిరించినట్లు తన క్లయింట్ రాజశేఖర్ పై నంద్యాల 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేసి అప్పటి పోలీసులతో కేసు నం. 53/2023గా నమోదు చేయగా, గౌరవ న్యాయస్థానం నుండి సమన్స్ వచ్చిన తరువాత సి.ఏ. ఫైల్ చేసి సమాచారాన్ని విషయానికి తెలుసుకుని, తనను మోసగించి మానసికంగా ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె. సతీష్ కుమార్ మాట్లాడుతూ పట్టణాల్లో మరియు నగరాల్లో స్నేహితులం అంటూ నమ్మబలికి మోసాలకు పాల్పడి ఆర్థికంగా, మానసికంగా కేసులు పెట్టుకుని సమయాన్ని, డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. అంతేకాకుండా అన్ని రకాల అనుమతుల ఇల్లులు, స్థలాలు పొలాలు కొనుక్కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.టి.ఎఫ్ నేతలు సతీష్ కుమార్, జయపాల్, రాజశేఖర్, అడ్వకేట్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అమౌంట్ మాకు ఇవ్వాలని అడగడం జరిగింది. వాళ్ళు దానికి అప్రూవల్ పేపర్ ఇస్తే మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. అప్రూవల్ పేపర్ ఇవ్వకముందానే నా మీద మా ఇంటి దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసి నా పైన అప్పటి పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుత పోలీసు వారికి ఆ విషయము అన్ని తెలియజేసినాము. నా ఫైళ్లను, దాని డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు పరిశీలించి నాకు న్యాయం చేయాలని ప్రస్తుత పోలీసు వారిని అడగడం జరిగింది. వారు నా యొక్క డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి నాకు న్యాయపరంగా ఉన్నదని వాళ్ళు భావించి వాళ్ళు చార్ల ప్రకాశమ్మ, వైఫ్ ఆఫ్ జె. ప్రకాశ్ రావులపై కేసు నమోదు చేసి ఉన్నారు. ఈ ఘనత బీటీఎఫ్కు సక్సెస్ అని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. మరియు సతీష్ సార్కు, లాయర్ ప్రసాద్ సార్కు, జయపాల్ సార్కు, మా బీటీఎఫ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్, నంద్యాల బార్ అసోసియేషన్ మెంబర్ను, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. బీటీఎఫ్ ఆర్గనైజేషన్ సంబంధించి నేనటువంటి రాజశేఖర్ అనే ఉపాధ్యాయుడు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. కోర్టు నుంచి సమన్స్ వచ్చినాయి సార్ అని. ఆ సమన్స్ పరిశీలించి సదరు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నంద్యాల సిఏ ఫైల్ చేసి కాపీస్ తీసుకున్నాను. కేసుకు సంబంధించి అన్ని డీటెయిల్స్ తీసుకుని ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అన్ని అతనికి చూపించి వివరించడం జరిగింది. ఇందులో సారాంశం, హనీఫ్ నగర్లో నివాసం ఉన్నటువంటి చాట్ల వర్జినియా ప్రకాశమ్మ మరియు ఆమె భర్త జయప్రకాష్ రావు గారు ఇరువురు కలిసి వాళ్ళ మిత్రుడైనటువంటి నేనటి రాజశేఖర్ గారికి వారి ఇంటిని అమ్మడానికి బేరు కుదుర్చుకొని రిజిస్ట్రేషన్ కూడా 12 రోజులు చేయించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని 2వ తేదీ 7వ నెల 2022న నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వారి ఉన్నటువంటి ఇంటిని గ్రౌండ్ ఫ్లోర్ కు, ఫస్ట్ ఫ్లోర్ కు మున్సిపాలిటీ అప్రూవల్ తీసుకున్నారు, కానీ సెకండ్ ఫ్లోర్ కు అప్రూవల్ లేదు. అప్రూవల్ లేకపోయినప్పటికీ కూడా ఈ ముగ్గురు ఉపాధ్యాయులు కాబట్టి రాజశేఖర్ సార్కు సంబంధించినటువంటి సహచార ఉపాధ్యాయులకు నమ్మబలికి
అప్రూవల్ చేయిస్తాము, మేమే చేయిస్తాము, త్వరలో చేయిస్తాము, ముందు రిజిస్ట్రేషన్ అయిపోయింది అని చెప్పి ఆ విధంగా నమ్మబలికి అతను ఫుల్ రిజిస్టర్ చేయించడం జరిగింది. తర్వాత ఆ అప్రూవల్ త్వరగా చేయించండి అని రాజశేఖర్ సార్ వాళ్ళని అప్రోచ్ అవ్వగా 10వ తేదీ 11వ నెల 2022 సంవత్సరంలో మున్సిపాలిటీలో అప్రూవల్కు అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత అప్రూవల్ వస్తుంది అని 2023 5వ తేదీ ఏప్రిల్ వరకు వెయిట్ చేయించడం జరిగింది. ఈ రాజశేఖర్ గారు వారిని పదే అడగడం ద్వారా మేము చేయిస్తాము చెప్పి నమ్మబలికి తుదకు మేము చేయించము, అప్రూవల్ అప్లై చేసినటువంటి ఈ కాపీని చూపించి ఇదే అప్రూవల్, ఇంతకు మించి మేము ఏం చేసుకుంటాం చేసుకోపో, మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల మీద నువ్వు చెల్లించాలి, లేని ఎడల మాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేము నీపై కేసు కట్టిస్తామని బెదిరించి ఈ జిరాక్స్ కాపీని చూపించి అప్పుడు నందల్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లను నమ్మించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అతని మీద ఎఫ్ఐఆర్ నంబర్ 53/2023 5వ తేదీ ఏప్రిల్ 2023 నమోదు చేయడం జరిగింది. 420/506 ఐపీసీ కింద నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి నేరుడు రాజశేఖర్ గారు పోలీస్ ఆఫీసర్స్ సంప్రదించి ఈ డాక్యుమెంట్ పరిశీలించండి సార్, ఇది నా పైన అన్యాయమైనటువంటి కేసు అని వివరణ కోరగా వారు ఈ డాక్యుమెంట్లు పరిశీలించి ఎస్ మీరే కరెక్ట్ గా ఉన్నారండి, మీ టీచర్లకు ఇటువంటి ఇష్యూస్ ఎందుకండి, సర్దుకొని మాట్లాడుకోండి, మీరు యూనియన్ లో ఉంటున్నారు కాబట్టి పిలుచుకొని మాట్లాడండి అని అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. సో ఒకరిపైన ఒకరు ఎందుకు వేసుకోవాలి, ఒకరి నెపం ఒకరిపైన ఎందుకు వేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఆర్గనైజేషన్ తరఫున వెళ్లి వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు వాళ్ళ తరఫున బంధువులు అయితేనేమి చాలా సార్లు వాళ్ళు ఉన్నటువంటి కర్నూలు పట్టణానికి వెళ్లి వాళ్ళతో అప్రోచ్ అయ్యి మాట్లాడడం జరిగింది. కానీ వారు ఏ విషయానికి ముందుకు రావడం లేదు. ఈ సదరు విషయాన్ని ఈ రాజశేఖర్ పలానా మోసం చేశారు, ఈ విధంగా మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని చెప్పి తన సహచర ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఆయన గురించి బ్యాడ్ గా చెప్పి ఆయన చాలా వేదనకు గురి చేయడం జరిగింది. ఈ విషయంలో మళ్ళీ నా దగ్గరికి వచ్చేసారి ఇట్లా పని నాకు జరుగుతూ ఉంది, ఏం చేద్దామంటే మేము ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి సార్ రికార్డు పరిశీలించండి, మున్సిపాలిటీ అప్రూవల్ అయితేనేమి, ఇతను పై కట్టినటువంటి ఎఫ్ఐఆర్ అయితేనేమి, ఇందులో విచారించిన సాక్షులు అయితేనేమి అంతా ఫాల్స్ అండి, ఇది ఒకసారి ఎంక్వైరీ చేయండి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీసర్ వారు కూడా టీచర్లు దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి, మనము వీలంత వరకు కాంప్రమైజ్ చేద్దామని చెప్పి వారిని కాంప్రమైజ్ రమ్మని పిలిస్తే రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము, అసలు అప్రూవల్ మా దగ్గర ఉందని నేటికి కూడా అదే సమాధానం చెప్తున్నారు. సో విసిగి వేషారిపోయినటువంటి రాజశేఖర్ గారు ఇతనేమి పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అంటే సరే తుదకు చేసేది ఏమి లేక వారు చేసిన తప్పును సమర్థించుకోవడము ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి మేము కూడా బీటీఎఫ్ ఆర్గనైజేషన్ తరఫున బీటీఎఫ్ ఆర్గనైజేషన్కు ఒక న్యాయవాదిగా నేను కూడా వారితో పాటు వెళ్ళి ప్రస్తుత పోలీస్ ఆఫీసర్స్ విషయం తెలియజేయడం జరిగింది. సదరు అన్ని మున్సిపాలిటీ అప్రూవల్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు అన్ని విచారించి ఇదల్లా ఫాల్స్ అలిగేషన్, ఎస్ రాజశేఖర్ గారు ఇస్ ద రైట్ పర్సన్ అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ నంద్యాల 3వ పట్టణ పోలీసు వారు చాట్ల వర్జినియా ప్రకాశమ్మ మరియు ప్రకాష్ రావు గారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ నంబరు 243/2024 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 351 క్లాస్ 2 3 క్లాస్ 5 బిఎన్ఎస్ చట్ట ప్రకారం నిన్న రాత్రి మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి మా కంప్లైంట్ తో పాటు మాకు కాపీ నకలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రస్తుతం ఈ కేసు టేకప్ చేసినటువంటి ప్రస్తుత నంద్యాల 3వ పట్టణ పోలీస్ ఆఫీసర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో నేనట్టు రాజశేఖర్ ఉపాధ్యాయునికి న్యాయం జరగాలని కోరుతున్నాను. నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే ఇల్లులు కానీ పొలాలు కానీ సో తగు జాగ్రత్తలు తీసుకొని తెలియకుంటే తెలిసిన వారి దగ్గర విషయాలు కనుక్కొని మరి ఈ యొక్క ప్రాపర్టీస్ కొనుక్కోవాలని కూడా మేము బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున ప్రజలందరికీ మరి ఉద్యోగులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే స్నేహితులుగా ఉంటూ నమ్మబలికి మోసం చేస్తారు, మోసపూరిత మాటలు చెప్పేసి మిమ్మల్ని ఇబ్బందుల్లో ఇరికిస్తారు. కాబట్టి సో మున్సిపాలిటీ అప్రూవల్ ఉన్నాయా లేవా, దీనికి అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అని పరిశీలించి కూడా మీరు ప్రాపర్టీస్ కొనుక్కొని మరి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. సో లేకపోతే ఇలాంటి కేసులు నమోదై మీరు కోర్టుల చుట్టూ తిరిగి మీ యొక్క సమయాన్ని మీ యొక్క డబ్బును వృధా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మోసం చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండి మీరు జాగ్రత్తగా ఉండాలని మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.